కరకరలాడే అరటికాయ వేపుడు చక్కగా సింపుల్‌గా ఇంట్లో ఎలా చేయాలో చేసి చూయించాను. ఈ ఒక్క కారప్పొడి వేసి చేస్తే రుచి అమోఘంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి వీడియో మొత్తం చూసి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ముందుగా ఒక పచ్చి అరటికాయని తీసుకొని ఈ విధంగా పీల్ చేసుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీనికంటే ముందుగా నీళ్ళల్లో ఉప్పు వేసుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టుకోండి, ముక్కలు నల్లబడకుండా ఉండటం కోసం. వీడియోలో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా చక్రాల్లాగా కట్ చేసుకొని మళ్ళీ ఆ చక్రాలని హాఫ్కి కట్ చేసుకోండి. అప్పుడు ఫ్రై చేసుకుంటే చాలా బాగా వస్తుంది. ముక్కల్ని ఇలా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఐరన్ కడాయి పెట్టుకోండి. తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక హాఫ్ టీ స్పూను జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నిటిని వేసుకోండి. ముక్కలు వేయగానే తిప్పకుండా హాఫ్ టీ స్పూను పసుపును కూడా వేసుకొని అప్పుడు చక్కగా మొత్తం ముక్కలకంతా పసుపు పట్టేలాగా వేయించుకోండి. ఈ అరటికాయ వేపుడు పప్పుచారులోకి, రసంలోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. లేదంటే పిల్లలు అలా క్రిస్పీగా స్నాక్ లాగా తినటానికైనా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముక్కల్లో ఇప్పుడు ఉప్పు వేసుకోండి, రుచికి సరిపడినంత. హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది. ఉప్పు కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కాసేపు ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఎక్కువసేపు వద్దు, లేదంటే మెత్తగా ఉడికిపోతాయి ముక్కలు. తర్వాత మూత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి బాగా 2-3 నిమిషాల పాటు విడిగా వేయించుకోండి సిమ్లో పెట్టుకొని. ఇప్పుడు మనం ఒక స్పూను కారాన్ని యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు సీక్రెట్ కారమైన ధనియాల కారాన్ని యాడ్ చేసుకోండి, ఒక స్పూను. ఇది ఆల్రెడీ మన రకరకాల రుచులు ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. చాలా బాగుంటుంది. కారప్పొడి వేస్తే ఈ కూరకు అసలైన రుచి బాగా. ఈ కారప్పొడులు వేసుకొని 2-3 నిమిషాల పాటు సిమ్లోనే బాగా వేయించుకోండి. తర్వాత 2 పచ్చిమిరపకాయలను ఇలా చీరుకొని వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుంటే మంచిగా గుమగుమలాడుతూ టేస్టీగా బాగుంటుంది కూర. అవి వేసాక 2-3 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఒకసారి మగ్గిస్తే ఆ కరివేపాకు, పచ్చిమిర్చి ఫ్లేవర్ అంతా ముక్కలకు పట్టి చాలా బాగుంటుంది. 2 నిమిషాలు అలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా అన్నంలో సర్వ్ చేయండి. చాలా బాగుంటుంది. మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మన రకరకాల రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.